ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు మనము బైబిల్ చరిత్రను తెలుసుకోబోతున్నాం. బైబిల్ ఎవరు రాశారు? బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే దేవుని వాక్కు. బైబిల్ ఎవరు రాశారు అంటే దేవుని సేవకులు, దేవుడు చెప్పబడిన మాటలు. మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, బైబిల్ ఎవరు రాశారు? బైబిల్ దేవుడిచే రాయించబడినదని సూచనలు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దేవవేషము కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. ఎలయనగా ప్రవచనములు ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. 2 సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటనున్నది. 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. కాబట్టి ప్రియులారా, బైబిల్ అనేది దేవుడు పలికిన మాటలే కానీ మనుషులు ఊహలు కాదు, మనుషులు మాటలు కాదు. ప్రియులారా, బైబిల్ యొక్క అమెరికన్ చూసుకున్నట్లయితే బైబిల్ను అధ్యాయములుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ క్రీస్తు శకం 1238లో విభజించారు. అలాగే బైబిల్ను వచనములుగా రాబర్ట్ స్టీఫెన్ క్రీస్తు శకం 1551లో విభజించారు. పూర్వకాలమందు బైబిల్ను వ్రాసేవారిని స్క్రైబ్స్ అనేవారు. బైబిల్ పత్రులు ఎక్కడ దొరికాయంటే మృత సముద్రమందు దగ్గర ఉన్న కుమ్రాన్ గుహల యందు దొరికిన చర్మపు చుట్టలు. ప్రియులారా, బైబిల్ సాహిత్య రీతులు మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, చరిత్ర, పద్యము, కీర్తనలు, సామెతలు, జ్ఞానయుక్తమైన సూక్తులు, సువార్తలు, పత్రికలు, దర్శనములు, ప్రవచనములు, గద్యములు, ప్రార్థనలు, వంశావళులు. బైబిల్ యొక్క విభజన క్రొత్త నిబంధన మనం చూసుకున్నట్లయితే సువార్తలు మత్తయి నుండి యోహాను వరకు 4 సువార్తలు, చరిత్ర, అపోస్తుల కార్యములు, పౌలు పత్రికలు, రోమియోలకు నుంచి హెబ్రీయుల వరకు 13 పత్రికలు, మిగిలిన పత్రికలు యాకోబు, యూదా పత్రికలు, ప్రవచనములు, ప్రకటన. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో పాత నిబంధన లేఖనములు గ్రీకులోనికి తర్జుమా చేయబడినవి. దీనిని సప్తుఅంజట్ వర్షన్ అని అంటారు. రోమన్ భాషలో అంకెల ప్రకారము LXX అని కూడా పిలుస్తారు. 72 మంది పండితులు 72 రోజుల్లో ఈ అనువాదం పూర్తి చేసిరి. నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకములు కలవు. వీటి ఎంపిక క్రీస్తు శకం 100వ సంవత్సరంలో యూదా పండితులు సమావేశంలో జరిగినవి అని కూడా అవగాహన కలదు. కొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకముల సంఖ్య 27. వీటిని క్రీస్తు శకం 50 నుండి 100 సంవత్సరముల మధ్యలో గ్రంథస్థము చేసిరి. ఈ 27 పుస్తకములు క్రీస్తు శకం 367లో అలెగ్జాండ్రియా బిషప్ అథెనేషియన్ నిర్ధారించారు. ఇవి కాక రోమన్ క్యాథలిక్ బైబిల్ నందు 14 పుస్తకములు అధికముగా ఉండును. వీటిని అపోక్రిఫా అంటారు. ప్రియులారా, బైబిల్ 66 పుస్తకముల యొక్క సముదాయం. బైబిల్ అనే మాట బిబ్లియోన్ అనే గ్రీకు పదం నుండి వచ్చినది. బైబిల్ను సుమారు
40 మంది 15 సంవత్సరముల పాటు రాసిరి. బైబిల్లోని 66 పుస్తకములు పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 విభాగములుగా చేయుట జరిగినది. పాత నిబంధన హెబ్రీ భాషలోనూ, క్రొత్త నిబంధన గ్రీకు భాషలోనూ రాయబడినవి. క్రీస్తు శకం 1727లో జర్మన్ లూథరన్ మినిస్ట్రీస్ బెంజమిన్ షూల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదం చేశారు. క్రీస్తు శకం 1732లో జర్మన్ లూథరన్ మినిస్ట్రీస్ బెంజమిన్ షూల్జ్ తెలుగులో పాత నిబంధన అనువాదం చేశారు. క్రీస్తు శకం 1742లో జర్మనీకి చెందిన ఫిలిప్ హెబ్రీషియన్ తెలుగులో అనువాదం చేశారు. క్రీస్తు శకం 1795లో కెప్టెన్ జేమ్స్ డాట్స్ స్కాటిష్ అధికారి తెలుగులో అనువాదం చేశారు. ఈ పైన పేర్కొన్న ఏ అనువాదము కూడా ముద్రకు నొచ్చుకోలేదు. క్రీస్తు శకం 1805 నుండి 1811 వరకు విలియమ్స్ కేరీ బృందము తెలుగు అనువాదం చేశారు. క్రీస్తు శకం 1812లో వారి ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురి అయి అనువదించిన పత్రికలు కాలిపోయాను. క్రీస్తు శకం 1818లో మరల అనువదించి క్రొత్త నిబంధన ప్రచురించిరి. క్రీస్తు శకం 1821లో పంచ ఖండములు ముద్రించిరి. క్రీస్తు శకం 1854లో పాత నిబంధన ముద్రించిరి. క్రీస్తు శకం 1857లో తొలి సంపూర్ణ బైబిల్ పూర్తి చేశారు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలతో మద్రాసును అక్స్లరీస్ వారు ముద్రించారు. క్రీస్తు శకం 1911, 1953లో తెలుగు బైబిల్నకు సవరణలు జరిగాయి. క్రీస్తు శకం 383లో జెరోమ్ అనే భక్తుడు బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువదించాడు. దీనినే లాటిన్ వల్గేట్ బైబిల్ అంటారు. ప్రియులారా, బైబిల్ తర్జుమా చూసినట్లయితే క్రీస్తు శకం 1611లో కింగ్ జేమ్స్ బైబిల్ను ఇంగ్లీష్లో ముద్రించారు. కాబట్టి ప్రియులారా, ఇది బైబిల్ యొక్క సంస్కృతమైన వివరణ. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఈ బైబిల్. కాబట్టి ప్రియులారా, ఈ లేఖనములను, ఈ వాక్యమును మనం చదివి దేవుని యందు మనం ఆశీర్వాదము పొందుకొని సంతోషంగా ఉందాం. ప్రభువునందు వందనములు. ఆమెన్.